వెల్కమ్ టు ప్రజా వాయిస్. వైసీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. ఆదోని మండలం జాలిమంచి గ్రామం వైసీపీకి చెందిన 30 కుటుంబాలు మాజీ సర్పంచ్ గోవిందు ఆధ్వర్యంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా దండు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు సైతం టీడీపీ పార్టీలోనే కొనసాగానని, గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీలకి వెళ్లడం జరిగింది. మీనాక్షి నాయుడు అన్న మాకు ఎనలేని సేవలు అందించారని, ఆ సేవలు మర్చిపోలేనివని, నేడు మరి సొంత గీటికి చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడుతూ వీళ్ళందరూ కూడా మన పార్టీకి చెందిన వారేనని, జాలిమంచి గ్రామంలో పార్టీకి మంచి పట్టుందని, అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి తోడ్పడి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుండా వెంకటేశ్వర్లు, ఓషయ్య గారి సీతారామరెడ్డి, బసల్ల హనుమంతు, విడిగా ఊసేనప్ప, ఈడిగా రఘునాథ్, భీమయ్య, హరిజానమ్మ హుస్సేని, హరిజాన లాజర్, వైసీపీ వార్డు మెంబర్ వీరమ్మ, హరిజన హుస్సేని, వి రామాంజని, హరిజని లక్ష్మి, గంగన్న, గ్రామ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలం కర్నూలు జిల్లా జాలిమంచి. నా పేరు దొండ వెంకటేశ్వర్లు. ఇంతకుముందు నాకు ఓటు వచ్చినప్పటి నుంచి 30 సంవత్సరాలు తెలుగుదేశంలోనే కొనసాగించాను. ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల అక్కడ పోయినాను. మరి ఇప్పుడు నాయుడన్న సంక్షేమంలోనే వచ్చినాను. ఆ రోజు నాకు తెలివితేటలు కావాలంటే నాయుడన్నే. అది ఎందుకంటే చిరుకల్చర్ మలబరి పట్టుపరువులు పెట్టింటి 80 మంది రైతులు. అప్పుడు సీడీఏరియా వద్దంటే కూడా గవర్నమెంట్ 2 బస్సులు పెడితే మహానుభావుడు మొత్తం 50,000 రూపాయలు ఇచ్చి 80 మందికి అంతా 4 విలేజ్లో తిరుపతి పోయి దర్శనం చేసుకొచ్చింది. ఒక అనంతపురం, హైదరాబాదు పట్టు పరిశ్రమ నుంచి ఒక 30 రూపాయలు బోనస్ కూడా లేదంటుంటే ఆర్జేడితో తిరుగులాడి, కమిషనర్ తిరుగులాడి, లాస్ట్కి మలివేలకు వస్తాడు వెంకటేశ్వర. దాంటే అన్నెమ్మడు మలివేలకు పోతే 3 సంవత్సరాలు తిరిగినప్పుడు కేఈ ప్రభాకర్ పట్టు పరిశ్రమ శాఖ మంత్రి, మన బి మోహన్ రెడ్డి మంత్రి, వాడు వాడు ఎమ్మెల్యే క్వార్టర్ సభలో చూసిండ్రు. 3 సంవత్సరాలు తిరిగాను అంటే 3 ఏళ్ళు తిరిగావు కదా, 3 నెలలు ఆగుని డబ్బులు వస్తావని మన ఆదోని, పత్తికొండ, ప్యాపిలి, డోను 4 మండలాలకి డబ్బు తెప్పించింది మహానుభావుడు నాయుడన్నే. దానికి ఈరోజు కూడా మన నాయుడు సంచంలోనే మరి వచ్చి మరి ఇదే పార్టీలోనే చేయాలని సకాలంగా తెలుపుతున్నాం. ఇంతకుముందు కూడా అందరూ పాత నాయకులు ఉన్నారు, అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పార్టీకి మరి బలం